హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నంబర్ 44. ఆశలన్నీ కుప్పకూలాయన్న బాధలో మోహన్ ఓ ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటాడు. మైథిలి మీదున్న ప్రేమతో కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వర్షిస్తుంటాయి. అలా మైథిలి గురించి బాధపడుతూ సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ఆలోచిస్తూ, మైథిలి గురించి ఆ కళ్యాణ్ చెప్పింది నిజమేనా? మైథిలి నిజంగానే అతన్ని ప్రేమిస్తుందా? అతని మాటలు నేనెందుకు నమ్మాలి అని ఆలోచించి, అవును, అతని మాటలు నమ్మకూడదు. ఈ ప్రేమ విషయం గురించి డైరెక్ట్గా మైథిలిని అడుగుతాను అని లేచి పక్కన పార్కింగ్ చేసిన బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తాడు. సాయంత్రానికి మైత్రి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఫిజియోథెరపిస్ట్ సూర్యకి ఫిజియోథెరపీ చేస్తుంటాడు. మైథిలి ఆ ఎక్సర్సైజెస్ చూస్తూ, నిజంగానే డాక్టర్స్ చేయించిన దానికి మనం చేయించిన దానికి చాలా తేడా ఉంది. డబ్బులు పోయినా పర్వాలేదు, సూర్యకి ఇలాంటి ట్రీట్మెంటే అందించాలి అనే నిర్ణయానికి వస్తుంది. ఆ డాక్టర్ కూడా ట్రీట్మెంట్కి తగ్గట్టుగానే మైథిలి దగ్గర ఫీజు తీసుకొని రోజు ఈ టైంకి వస్తానని, మరో 2 నెలల్లో సూర్య పూర్తిగా కోలుకొని నడిచేటట్టుగా చేస్తానని చెప్పి వెళ్తాడు. అదంతా చూసిన రాజేశ్వరి గారు మైథిలి దగ్గరికి వచ్చి, ఇంత ఫీజంటే మనకు బరువవుతుంది కదమ్మా అంటుంది. మైథిలి మనసులో కూడా డబ్బుల గురించి బాధ ఉన్నా అది మనసులోనే పెట్టుకొని, పోనీలే అమ్మా, 2 నెలలు డబ్బు కోసం ఆలోచించకుండా ఉంటే సూర్య నార్మలై నడుస్తాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా అని నచ్చచెప్తుంది. కొద్దిసేపటికి మైథిలి ఫ్రెష్ అయి, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంటి సామాన్లు తెస్తానమ్మా అని స్కూటీ తీసి వెళ్తుంది. మైథిలి అటుగా వెళ్ళిపోగానే మోహన్ బైక్ మీద ఇటుగా వచ్చి వెళ్తున్న మైథిలిని చూస్తూ, అయ్యో, మైథిలితో మాట్లాడదామనుకుంటే తను ఎక్కడికో వెళ్తుంది కదా అని అనుకొని, వచ్చాక మాట్లాడతాను, ఏది ఏమైనా సరే ఈరోజు మైథిలితో మాట్లాడి నా మనసులో ఉన్న ఈ డిస్టర్బెన్స్ని క్లియర్ చేసుకోవాలి అనే నిర్ణయానికి వస్తాడు. చీకటి పడుతుండగా మైథిలి సూపర్ మార్కెట్ నుంచి ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చి ఫోన్ని డిక్కీలో ఉన్న హ్యాండ్ బ్యాగ్లో వేద్దామని డిక్కీ తీస్తుండగా సడన్గా 4 రౌడీలు వచ్చి మైథిలి నోరు మూస్తారు. ఉక్కిరి బిక్కిరి అవుతున్న మైథిలిని రౌడీలు కిడ్నాప్ చేసి కారు దగ్గరికి తీసుకెళ్తుంటారు. మైథిలిని అరవకుండా నోరు మూసి మరో పక్క తన చేతులు పట్టుకొని బలవంతంగా కారులో కూర్చోబెడతారు. రేయ్, ఈవిడని కిడ్నాప్ చేశామని ఆ శశిధర్కి ఒక ఫోన్ చెయ్యి అంటాడు ఒక రౌడీ. అలాగే అంటూ మరో రౌడీ శశిధర్కి ఫోన్ చేస్తుంటే తనని కిడ్నాప్ చేయించింది శశిధర్ అని మైథిలికి కూడా అర్థమవుతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మైథిలి భయపడుతుంటుంది. స్టాక్ రూమ్ షెడ్లో ఉన్న శశిధర్ రౌడీలతో మాట్లాడి ఫోన్ పెట్టేసి నవ్వుతూ, నీది అనుకున్న మైథిలి మరి కాసేపట్లో నా సొంతం కాబోతుంది కళ్యాణ్ అనుకుంటూ సంతోషపడుతుంటాడు. కారులో రౌడీల మధ్య బంధించబడిన మైథిలి తన ఫోన్ కాలు దగ్గర పడిందని గమనించి రౌడీల్ని గమనించకుండా కాలి బొటన వేలుతో కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటుంది. కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటాడు. ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల మైథిలి కాల్ని గమనించలేకపోతుంటాడు. మైథిలి అలా కళ్యాణ్కి ఫోన్ కాల్స్ ట్రై చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అనుకొని ఈసారి మోహన్కి ట్రై చేస్తుంటుంది. కొద్దిసేపటికి రౌడీలు మైథిలిని సిమెంట్ బస్తాలున్న గోడంలోకి తీసుకెళ్లి శశిధర్ ముందు పడేసి, ఇదిగో అన్న, నువ్వు చెప్పిన అమ్మాయి అంటారు. మైథిలి భయంతో వాడి వైపు చూసేసరికి శశిధర్ ఏదో సాధించిన వాడిలా విర్రవీగుతూ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని కనిపిస్తుంటాడు. మైథిలి కోపంగా చూస్తూ, నన్నెందుకు కిడ్నాప్ చేయించావు శశిధర్ అని అడుగుతుంది. శశిధర్ విలనిజంతో ఒక నవ్వు నవ్వి, అందమైన ఆడపిల్లని ఎందుకు కిడ్నాప్ చేస్తారో నీకు తెలీదా మైథిలి అని అడుగుతాడు. ఆ మాటలకు మైథిలి భయంతో చూస్తుంటుంది. నువ్వు అందంగా ఉండటం ఒక కారణమైతే కళ్యాణ్ గాడు నిన్ను కోరుకుంటున్నాడు. కళ్యాణ్ కోరుకునేది ఏది అతనికి దక్కకుండా చేయాలనేది నా ప్రయత్నం.
మొన్న ఆ ప్రాజెక్ట్ దక్కించుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాను. సరే, ప్రాజెక్ట్ పోతే పోయింది. నిన్నైనా దక్కించుకోవాలని ఇన్ని రోజులుగా చూస్తున్నాను. చివరికి ఈ రోజు కుదిరింది అంటాడు దగ్గరికొస్తూ. మైథిలికి చుట్టూ రౌడీలు కనిపిస్తుంటారు. శశిధర్ దగ్గరగా వస్తుంటాడు. భయంతో వెనక్కి జరుగుతూ, నన్నిలా తీసుకొచ్చిన విషయం కళ్యాణ్‌కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అని అడుగుతుంది. శశిధర్ అలాగే ముందుకొస్తూ, ఎలాగో తెలుస్తుంది. కానీ అతనికి తెలిసే లోపే నా పని ముగిస్తే అతని మీద గెలిచిన వాడిని అవుతాను కదా! అంటాడు. మైథిలి ఇంకా భయపడుతూ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు శశిధర్. ఒక ఎమ్మెల్యే కొడుకువి అయ్యుండి ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేయటానికి నీకు సిగ్గుగా లేదా? అని అడుగుతుంది. అస్సలు లేదు. సిగ్గుపడుతూ కూర్చుంటే ఆ కళ్యాణ్ గాడి మీదున్న పంతం ఎలా తీర్చుకోను? అందుకు అతనికి నువ్వంటే చాలా ఇది కదా! అందుకే నీ మీద నా చూపు బాగా పడింది అంటాడు దగ్గరికొస్తూ. మైథిలి అలా భయంతో వెనక్కి వెళ్తుండగా ఒక మూలకి పెద్ద కట్టె కనపడుతుంది. టక్కున అక్కడికి వెళ్ళి ఆ కట్టెను అందుకొని అతన్ని కొట్టబోతుండగా మైథిలికి ఛాన్స్ ఇవ్వకుండా శశిధర్ ఆ కట్టెను గట్టిగా పట్టుకుంటాడు. ఇంతలో పక్కనున్న రౌడీలు కూడా ముందుకు రాబోతుంటే వద్దు అన్నట్టుగా శశిధర్ చెయ్యడ్డు పట్టి మైథిలి చేతిలో నుంచి బలవంతంగా కట్టెను గుంజుకోవాలని చూస్తుంటాడు. మైథిలి కూడా ఆ కట్టెను దక్కించుకొని వాణ్ణి కొట్టాలని సాయశక్తులా ప్రయత్నిస్తుంటుంది. కానీ శశిధర్ అంతకన్నా బలంగా మైథిలిని తోసేసి ఆ కట్టెను గుంజుకుంటాడు. ఆ క్రమంలో మైథిలి కాస్త దూరంలో వెళ్ళి కింద పడుతుంది. వాడలా తోసేసరికి తను ఇంకా భయపడుతూ వాడి వైపు చూస్తుంటుంది. అంతలోనే అక్కడికి ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దాలు వినిపించి అందరూ అట్టుగా చూస్తారు. కాస్త దూరం నుంచి మోహన్ కంగారు పడుతూ వచ్చి మైథిలి పరిస్థితిని చూసి భయపడుతూ మైథిలి అని అంటాడు. మైథిలి ఆ భయంతోనే మోహన్ వైపు చూస్తుంటుంది. శశిధర్కి మోహన్ ఎవరో తెలియక ఆశ్చర్యంగా చూస్తుండగా ఈలోగా మోహన్కి వెనక కాస్త దూరంలో ఓ మూలన పేర్చి ఉన్న సిమెంట్ బస్తాలు కుప్పగా కూలి పడుతుంటాయి. అందరూ అట్టుగా చూస్తారు. అలా ఎందుకు పడుతుంటాయో కొన్ని సెకండ్స్ వరకు ఎవ్వరికీ అర్థం కాదు. వాటి నుంచి వచ్చే దుమ్ము ఆ ప్రదేశమంతా కమ్ముకుంటుంది. అందులో నుంచి అందరి దుమ్ము దులపటానికి ఒక్క స్టైల్‌లో వస్తుంటాడు మన స్వీట్ మెంటలోడు. కళ్యాణ్‌ని అలా చూడగానే శశిధర్ కాస్త భయంతో అవాక్కవుతూ చూస్తుంటాడు. అప్పటి వరకు భయపడ్డ మైథిలి కళ్యాణ్‌ని చూడగానే స్థిమితపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. మోహన్ పరిగెత్తుకుంటూ వస్తున్న మైథిలిని చూస్తుండగా మైథిలి ముందున్న మోహన్ని దాటుకొని వెనక ఉన్న కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్‌ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుంటుంది. మైథిలి వెళ్ళి కళ్యాణ్‌ని అలా హగ్ చేసుకోవడం చూసి మోహన్‌కి మైథిలిపై మిగిలి ఉన్న చిన్నపాటి ఆశలు కూడా నిరాశగా మారుతుంటాయి. ఓ రకంగా మైథిలి అలా హగ్ చేసుకోవడం కళ్యాణ్‌కి కూడా కాస్త ఆశ్చర్యంగా ఉన్నా భయపడుతున్న మైథిలి వెన్ను మీద చేయి వేసి, నేనొచ్చాను కదా! ఇక భయపడకు అని అంతలోనే అదంతా మోహన్ చూస్తున్నానని గమనించి, అది ఇంకా అవకాశంగా తీసుకొని, మోహన్‌ని పూర్తిగా నమ్మించటానికి తనని ఇంకా దగ్గరగా హత్తుకొని, భయపడకు బంగారం. నువ్విలా ఏడుస్తుంటే నా మనసు అస్సలు తట్టుకోలేదు. నేను వచ్చాను కదా! అని తన మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంటాడు. భయంతో ఉన్న మైథిలి కళ్యాణ్ మాటల్ని, నాటకాన్ని గమనించే పరిస్థితిలో లేదు. మోహన్ ఇక వాళ్ళని అలా చూసి నిజంగానే ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని పూర్తి నిర్ణయానికి వస్తాడు. ఇంతలోనే శశిధర్ సైగలతో రౌడీలు రంగంలోకి దిగుతుండగా మోహన్ అది గమనించి వాళ్ళ మీదకి వెళ్ళబోతుంటాడు. హలో మిస్టర్, వెయిట్ అని వెనక నుంచి కళ్యాణ్ గొంతు వినిపించగానే మోహన్ ఆగి కళ్యాణ్ వైపు చూస్తుంటాడు. హగ్ చేసుకుని ఉన్న మైథిలిని కళ్యాణ్ నిదానంగా పక్కకు నిలబెట్టి, ఈ కథలో నేను మాత్రమే హీరోని. సో వాళ్ళ సంగతి నేను మాత్రమే చూడాలి. నువ్వు పక్కకు తప్పుకో అంటాడు. దాంతో మోహన్ మౌనంగా పక్కకు తప్పుకుంటాడు.
కళ్యాణ్ ఆ రౌడీల వైపు కోపంగా చూస్తూ, వీరందరిలో నిన్ను ఎవరెవరు టచ్ చేశారు మైథిలి అని అడుగుతాడు. టచ్ చేయడం అంటే కిడ్నాప్ చేసే టైంలో తనని బలవంతంగా పట్టుకోవడం. మైథిలి వాళ్ళ వైపు వేలు పెట్టి చూపిస్తుంది. మరుక్షణమే వేలు పెట్టి చూపిస్తున్న అందరినీ చితక్కొడుతూ వాళ్ళ చేతులను విరగ్గొట్టే పనిలో ఉంటాడు. కళ్యాణ్ వాళ్ళని అలా కొడుతుంటే శశిధర్‌కి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. మైథిలిని టచ్ చేసిన అందరి చేతులు విరగ్గొట్టి పడేసి, చివరిగా శశిధర్ దగ్గరికి వచ్చి వాణ్ణి కొట్టబోతుండగా, శశిధర్ భయపడుతూ, "నేను మైథిలిని అస్సలు తాకలేదు. నా చేతులు విరగ్గొట్టకు ప్లీజ్" అంటాడు. ఆ మాటలకి కళ్యాణ్ ఆశ్చర్యంగా, అర్థం కానట్టుగా చూస్తుంటాడు. "నేను చెప్పేది నిజం కళ్యాణ్. తనని టచ్ చేయబోయేసరికి తనే కట్టె తీసుకొని నన్ను కొట్టబోయింది. కావాలంటే మైథిలిని అడుగు" అంటాడు శశిధర్. "నిజమా?" అన్నట్టు కళ్యాణ్ మైథిలి వైపు చూస్తాడు. అవును అన్నట్టుగా మైథిలి తల ఊపుతుంది. కళ్యాణ్ వాడి వైపు కోపంగా చూస్తూ, మైథిలిని కిడ్నాప్ చేసే వరకు వచ్చావంటే నువ్వు చాలా ముదిరిపోయావురా. బతుకుతావో చస్తావో ఇక నీ కర్మ అని శశిధర్ పొట్టలో గట్టిగా తంతాడు. దాంతో శశిధర్ గాలిలో ఎగురుతూ వెళ్ళి కుప్పలుగా ఉన్న సిమెంట్ బస్తాల మీద పడతాడు. మరుక్షణమే ఆ సిమెంట్ బస్తాలు కూలి బస్తాల మీద నుంచి కింద పడతాడు. వాడి మీద కూడా బస్తాలు పడుతుంటాయి. కొన్ని సెకండ్స్‌కే కింద వాడు ఉన్నాడని కనపడనంతగా బస్తాలు వాడి మీద పడుతుంటాయి. వాడికేమైనా అవుతుందేమోనని మోహన్ కాస్త కంగారుగా చూస్తుంటాడు. మైథిలి ఇంకా భయపడుతూ, అయ్యో! ఊపిరాడక చస్తాడేమో అంటుంది. కళ్యాణ్ చేతులు దులుపుకుంటూ, చస్తే ఇవాళ ఒకటవుతుంది, రేపు రెండవుతుంది. ఒకవేళ బతికి ఉంటే మళ్ళీ ఎప్పుడైనా వాడిని చూడొచ్చు. ఇక మనం వెళ్దాం పదా అని మైథిలి భుజాన్ని చుట్టుతూ చెయ్యి వేసి బయటికి తీసుకెళ్తుంటాడు. మోహన్ వెళ్తున్న వాళ్ళని కన్నీటి బాధతో చూస్తూ వాళ్ళ వెనక నిదానంగా అడుగులు వేసి వస్తుంటాడు. కళ్యాణ్ మైథిలిని కార్ దగ్గరికి తీసుకొచ్చి, కారెక్కు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. మైథిలి కారు ఎక్కబోయి మోహన్ కోసం వెనక్కి చూస్తుంది. మోహన్ నిదానంగా వస్తుంటాడు. మైథిలి మోహన్కి ఎదురు వెళ్ళి, ఫోన్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్ యూ మోహన్. రౌడీల మధ్య ఫోన్ చేశాను. అందుకే మాట్లాడడానికి నాకు వీలు కాలేదు. అయినా అర్థం చేసుకొని నన్ను కాపాడటానికి వచ్చావు. థ్యాంక్ యూ అంటుంది. నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని అర్థమైంది మైథిలి. అందుకే వెంటనే వచ్చేశాను అంటాడు. నోట్: మైథిలి మోహన్కి ఫోన్ చేసిన తర్వాత కళ్యాణ్కి మళ్ళీ ఫోన్ చేసింది. కళ్యాణ్ లేటుగా ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల లేటుగా వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం కళ్యాణ్ ఇష్టం లేనట్టుగా చూస్తూ, ఇక వెళ్దామా మైథిలి అని అడుగుతాడు. మైథిలికి స్కూటీ విషయం గుర్తొచ్చి, నా స్కూటీ సూపర్ మార్కెట్ దగ్గరే ఉండిపోయింది కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ మోహన్ వైపు కాస్త ఓర్వలేని తనంతో చూస్తూ, ఆయన ఉన్నాడుగా, నీ బైక్ సంగతి ఆయన చూసుకుంటాడులే. ఇప్పటికే బాగా చీకటి పడింది. నిన్ను డ్రాప్ చేస్తాను పదా అంటాడు. బైక్ నేను తీసుకొస్తానులే మైథిలి. నువ్వు కారులో వెళ్ళు అంటాడు మోహన్. ఇంట్లో ఈ విషయాలేవి అమ్మకు చెప్పకు మోహన్. తను కంగారు పడుతుంది అని అంటుంది. సరే మైథిలి చెప్పనులే అంటాడు. వాళ్ళలా మాట్లాడుతుండగానే కళ్యాణ్ కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. మైథిలి వెళ్ళి కళ్యాణ్ పక్కన కూర్చోగానే కారు వెళ్ళిపోతుంది. మోహన్ కలలో కన్నీళ్లు నిండిపోయి ఉంటాయి. అదే రోజు రాత్రి మోహన్ అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటూ మైథిలి కళ్యాణ్ని హక్ చేసుకోవటం, వాళ్ళిద్దరి మధ్య కనిపించిన అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొని ఫోన్లో మైథిలి ఫోటోని డిలీట్ చేసి, ఫోన్లో ఫోటోని డిలీట్ చేసిన అంత ఈజీ కాదు నా మనసులో నుంచి నిన్ను తీసేయడం. నిన్ను పెళ్లి చేసుకొని నాతో పాటు నిన్ను కూడా బయటికి తీసుకెళ్లాలని, నీకు కూడా పాస్పోర్ట్ అప్లై చేసే పనిలో ఉన్నాను. నా ప్రేమ విషయం నీతో చెప్తే కాదవననే గట్టి నమ్మకంతోనే పాస్పోర్ట్ వరకు వెళ్ళాను. కానీ నీ మనసులో మరొకరు ఉన్నారని అసలు గుర్తించలేకపోయాను అని అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని, ఏది ఏమైనా
నీ లైఫ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మైథిలి. నేను ఎక్కడ ఉన్నా నీ సంతోషం కోరుకోవడం మాత్రం మర్చిపోను అని అనుకొని బాధని కష్టంగా దిగమింగుతూ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, మన ఆఫీస్‌కి దగ్గరలో టూలెట్ బోర్డ్స్ ఉన్నాయేమో చూడరా అని మాట్లాడుతుంటాడు. మరుసటి రోజు సాయంత్రం మోహన్ పై పోర్షన్ ఖాళీ చేసి పోర్షన్ కీస్ రాజేశ్వరి గారికి ఇస్తూ, మైథిలి వస్తే చెప్పండి ఆంటీ అని అంటాడు. ఇంత సడన్‌గా ఖాళీ చేయటం ఏంటి మోహన్? నువ్వు వెళ్తున్నావంటే బాధగా ఉంది అంటుంది రాజేశ్వరి గారు. చైర్‌లో కూర్చున్న సూర్య కూడా బాధపడుతూ, అవును మోహన్ గారు, మీరు ఇల్లు ఖాళీ చేయటం ఏమీ బాగలేదు అంటాడు. మోహన్ బాధగా చిన్న నవ్వు నవ్వి, ఇక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్ళాలంటే దూరం అవుతుంది సూర్య. అందుకే ఆఫీస్‌కి దగ్గరలో తీసుకున్నాను. అయినా నేను అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఏమీ మర్చిపోను. ఇక వస్తానండి అని చెప్పి వెళ్తాడు. రాజేశ్వరి గారు బాధపడుతూ, మైథిలి, మోహన్ ఒక్కటైతే బాగుండనుకున్నాను. ఈ మైథిలి ఒప్పుకొని ఉంటే పెళ్లి విషయం మోహన్‌తో మాట్లాడేదానిని. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది అని అనుకుంటుంది. కొద్దిసేపటికి మైథిలి ఆఫీస్ నుంచి రాగానే విషయం తెలుసుకొని, మోహన్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం ఏంటి అని అనుకొని బాధపడుతూ పెరట్లోకి వెళ్ళి మోహన్‌కి కాల్ చేస్తుంటుంది. కొత్త ఇంట్లో సామాను సర్దుతున్న మోహన్ మైథిలి కాల్ చూసి లిఫ్ట్ చేయాలా వద్దా అని కొన్ని క్షణాలు ఆలోచించి చివరికి లిఫ్ట్ చేసి, చెప్పు మైథిలి అంటాడు. నాతో మాట కూడా చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసావేంటి మోహన్ అని అడుగుతుంది. సడన్‌గా అలా జరిగిపోయింది మైథిలి. మంచి ఇల్లు దొరికింది. లేట్ అయితే మళ్ళీ ఈ ఇల్లు మిస్ అవుతుందని వెంటనే అది ఖాళీ చేసి ఇక్కడికొచ్చాను అంటాడు. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీ స్నేహాన్ని మిస్ అవుతున్నట్టుగా ఉంది మోహన్. మన పరిచయమైంది కొంతకాలమైనా మంచి స్నేహితుడిగా నాకు బాగా దగ్గరయ్యావు. ఈ స్నేహితురాల్ని ఎప్పటికీ మర్చిపోవుగా మోహన్ అని అడుగుతుంది బాధగా. అలా ఎలా మర్చిపోతాను మైథిలి? అది ఎప్పటికీ జరగదు. నిన్ను మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టే అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. నువ్వు విదేశాలకు వెళ్ళే వరకు మనం అప్పుడప్పుడు కలుద్దాం మోహన్ అంటుంది. తప్పకుండా మైథిలి. నాకు వీలు కుదిరినప్పుడల్లా మీ అందరినీ చూడటానికి వస్తూనే ఉంటాను అంటాడు. మైథిలి సంతోషపడుతూ థ్యాంక్ యూ మోహన్ అంటుంది. సరే మైథిలి, ఇక ఉంటాను అని చెప్పి బరువైన గుండెతో ఫోన్ పక్కకు పెట్టి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మరుసటి రోజు మైథిలి డల్గా ఆఫీస్కొచ్చి చైర్లో కూర్చుంటుంది. కళ్యాణ్ క్యాబిన్లోకి వచ్చి మైథిలిని చూసి, ఏమైందేమి అలా ఉన్నావు అని అడుగుతాడు. మోహన్ మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కళ్యాణ్. అలా సడన్గా ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లేదు అంటుంది. ఓహో, మనం చెప్పిన ప్రేమ అబద్ధం బాగానే పనిచేసిందన్నమాట అని అనుకొని, ఆఫీస్ టైంలో బయట వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? పైగా నీ అటెండర్ డ్యూటీ మొదలు పెట్టకుండా అలా డైరెక్ట్గా పిఏ డ్యూటీలోకి వెళ్ళిపోయావేంటి అని సీరియస్గా అడుగుతాడు. మైథిలికి అది గుర్తొచ్చి లేచి, ఏదో ఆలోచనతో వచ్చి మర్చిపోయాను కళ్యాణ్ అంటూ డ్యూటీలోకి దిగి క్లీన్ చేస్తుంటుంది. ఏదో ఆలోచనతో కాదు, ఆ మోహన్ ఆలోచనతో వచ్చావు. అతని గురించి ఆలోచించడం మానేస్తే మంచిది అంటాడు కాస్త కోపంగా. మైథిలి మనసులో తిట్టుకుంటూ, నీ అనుమానం తగలయ్యా, నువ్వేదో నా మొగుడిలా అనుమానిస్తున్నావేమిట్రా అని తిట్టుకుంటూ ఉంటే, మొగ్గుడు గిగ్గుడు అనొద్దని చెప్పానా అంటాడు సీరియస్గా. కర్మరా బాబు, మనసులో కూడా తిట్టుకొనివ్వకుండా చంపుకు తింటున్నాడు అని అనుకుంటుంది. కళ్యాణ్కి ఆ తిట్లు కూడా వినిపించి మింగేస్తున్నట్టుగా చూస్తుంటాడు. మైథిలి ఆ చూపులకు కూడా భయపడి, అస్సలు తిట్టుకోను అంటుంది. కళ్యాణ్ తనకి దగ్గరగా వస్తూ, నీకు ఈ మధ్య బాగా ఎక్కువవుతుంది. మనసు, నోరు కంట్రోల్లో ఉంటే మంచిది అంటాడు. ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్పు, పెట్టుకుంటాను అంటుంది. నేను కంట్రోల్లో పెడతాను రా అంటూ తన్ని దగ్గరికి గుంజుకొని మెడ మీద ముద్దు పెడతాడు. ఇలా ఇద్దరి మధ్య
గిల్లి కజ్జాలతో రోజులు గడిచిపోయి మైథిలి జాబులో జాయిన్ అయ్యి 6 నెలలు పూర్తవుతుంది. రమేష్ కూడా డీలర్‌షిప్ కాంట్రాక్ట్ తీసుకొని ఫైనాన్షియల్‌గా నిలదొక్కున్నాడు. దాని సందర్భంగా ఒకరోజు సాయంత్రం రమేష్ స్టాఫ్ అందరికీ పార్టీ అని ఇన్వైట్ చేస్తాడు. మైథిలి పార్టీకి రెడీ అయి వెయిట్ చేస్తుండగా కళ్యాణ్ కారు వచ్చి ఆగుతుంది. ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది. కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే, నాకు ఈ పార్టీలంటే ఇష్టం ఉండదని చెప్పినా బలవంతంగా తీసుకువెళ్తున్నావు కళ్యాణ్ అంటుంది. మరేం ఇష్టం? అటెండర్ డ్యూటీ చేయడం అంటే ఇష్టమా అని అడుగుతాడు వెటకారంగా. ఏం, ఆ పార్టీలకు కూడా నాతో అటెండర్ డ్యూటీ చేయిస్తావా అని అడుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు చేద్దువు గాని అంటాడు. ఇలా మాట్లాడుతుండగానే పార్టీ ఈవెంట్ ముందు కారు ఆగుతుంది. రమేష్ వాళ్ళకు ఎదురు వెళ్ళి మీకోసమే చూస్తున్నాను అంటూ రిసీవ్ చేసుకొని ఇద్దరిని లోపలికి తీసుకెళ్తాడు. పార్టీ అంటే మందు మాకు ఆర్భాటాలతో బాగానే అరేంజ్ చేశాడు. లేడీస్ స్టాఫ్ ఒక పక్క, జెంట్స్ స్టాఫ్ ఒక పక్క ఉంటారు. మైథిలి లేడీస్ దగ్గరికి వెళ్ళగానే హాయ్ మేడం కమాన్ అని మైథిలిని రిసీవ్ చేసుకొని మాట్లాడుతుంటారు. లేడీస్లో కొంతమంది కూల్ డ్రింక్ తాగుతుంటే మరి కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఆల్కహాల్ తీసుకున్న లేడీస్ని మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ కూల్ డ్రింక్స్ అందుకొని తాగుతుంటుంది. ఏంటి మేడం, మీకు ఆల్కహాల్ ఇష్టం లేదా? లేకపోతే ఎవరైనా చూస్తారని తాగడం లేదంటే కూల్ డ్రింక్లో కలుపుకొని తాగండి అని సలహా ఇస్తారు. అదేం లేదు, నేనెప్పుడూ అలాంటి డ్రింక్ తాగలేదు. అయినా లేడీస్ అవి తాగడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ, ఫస్ట్ నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు మేడం. కాకపోతే పెళ్ళయ్యాక నా మొగుడి మీదకి ధైర్యం తెచ్చుకోవడం కోసమే ఇది అలవాటు చేసుకున్నాను. నేనిది తాగానంటే నా మొగుడు పిల్లిలా నా ముందు కూర్చోవాల్సిందే అంటుంది నవ్వుతూ. అదేంటి, ఆ మందులో ధైర్యం తెచ్చేటంత పవర్ ఉంటుందా అని అడుగుతుంది మైథిలి అమాయకంగా చూస్తూ. చాలా పవర్ ఉంటుంది మేడం. ధైర్యం తెచ్చుకొని ఎవరినైనా కోపంతో పిచ్చి పిచ్చిగా తిట్టాలంటే నేను ఈ డ్రింకే తాగి వాళ్ళ సంగతి చెప్తాను అంటుంది మరొక అమ్మాయి. ఆ మాటలకి మైత్రి ఎక్కడికో పోయి కళ్యాణ్ని చెడాపెడా తిడుతుంటే కళ్యాణ్ పిల్లిలా కింద కూర్చొని ఆ తిట్లు పడటం ఊహించుకొని, ఆహా, ఊహే ఇంత అందంగా ఉంది, దీనిని నిజం చేసుకోవాలి అని అనుకొని జెన్ స్టాప్ వైపుకి తిరిగి కళ్యాణ్ని చూస్తుంటుంది. అప్పుడే రమేష్ మందు గ్లాస్ కళ్యాణ్కి ఇవ్వబోతాడు. వద్దు, నేను తాగితే మా గ్రాని నా మీద కోపడుతుంది, సాఫ్ట్ డ్రింక్ మాత్రమే తీసుకుంటాను అని సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటాడు. మైథిలి అదంతా చూసి అమ్మయ్య, కళ్యాణ్ తాగడం లేదు, నేను ఎవ్వరికీ తెలియకుండా ఈ ఆల్కహాల్ వేసి ఫుల్గా ధైర్యం తెచ్చుకొని ఇన్నాళ్ళు నన్ను ఏడిపించినందుకు కళ్యాణ్ మీద తిరగబడి నా పగ తీర్చుకోవాలి అని అనుకొని సంబరపడుతుంటుంది. అనుకున్నదే తడావుగా మిగతా లేడీ స్టాఫ్ని మాటల్లో పెట్టి వాళ్ళకి ఎదురుగా టేబుల్ మీదున్న మందు బాటిల్ కాజేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మరో చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని బయట కార్ పార్కింగ్ దగ్గరికి వస్తుంది. ఈరోజు ఎలాగైనా ఆ మెంటలోడి సంగతి చూడాలి. నువ్వు వద్దు, నీ జాబ్ అగ్రిమెంట్ వద్దని తిరిగి నన్ను పంపించేటట్టుగా చేయాలి అని అనుకొని సంబరపడుతూ కూల్ డ్రింక్లో ఆల్కహాల్ కలుపుకొని తాగుతుంటుంది. మైథిలి డ్రింక్ చేసిన తర్వాత తన అల్లరి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.